మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి అని ప్రభు అంటున్నాడు. లోభం అనగా ధనాపేక్ష, అనగా ధనవంతుల గుట్టకు అపేక్ష, ఆశించడం. ఆ ధనాపేక్ష మన ఆత్మీయ జీవితానికి ఆటంకం. మన యొక్క ఆస్తి పెంచుకోవాలని, మన యొక్క అసెట్స్ పెంచుకోవాలని, మన యొక్క వెల్త్ పెంచుకోవాలని, మనకు ఒక అంబిషన్ ఉంటుంది కదా, తీక్షణమైన ఆశ, గురి ఉంటుంది కదా, శ్రద్ధ, అది ధనాపేక్ష అని ప్రభు మనకు చెప్తా ఉన్నాడండి. ఇలాంటి క్రమంలోనే ఔదార్యము లేకుండా ఉంటారు, సత్క్రియలు చేయలేరు, ఆస్తిని పెంచుకుంటా ఉంటారు. ఇలా ఉంటుంటే ప్రభు అంటున్నాడు ఇది ధనాపేక్ష. ఇలాంటి ఆశ, ఇలాంటి అపేక్ష మనకుందా ఒకసారి పరీక్షించుకోండి. ఆ యొక్క స్వభావం, పితృపారంపర్యమైన ఆచారములు పుట్టుకతో అలా వస్తాయి. మన సొసైటీ నేర్పిస్తుంది, మన కుటుంబం నేర్పిస్తుంది, మన చుట్టూ ఉన్న మనుషులు నేర్పిస్తారు, మనల్ని అలాగా పెంచుతారు. కాబట్టి మనం అలా పెరుగుతాం, ధనాపేక్షతో పెరుగుతాం. అలాంటి స్థితిలో నుండి మనము విడుదల పొందాలని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు. ఆ ధనాపేక్ష నుండి విడుదల పొందినప్పుడు డబ్బులు జమ చేసుకోవాలి, డబ్బులు ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆస్తులు పెంచుకోవాలి, సంపాదించాలి అనే ఆ యొక్క ఆశ, ఉద్దేశము మనకు ఉండదు. అప్పుడు వ్యాపారాలు, ఉద్యోగాలు, పనులు అన్నీ ఎవరు పనాలు చేసుకుంటా ఉంటారు. ధనము పెరిగే కొలది దాని మీద మమకారము, నమ్మకం పెంచుకోరు. ఆ ఉన్న ధనాన్ని వారు ధర్మకార్యాల్లో, అలాగే అవసరత గల వారికి ఇవ్వటంలో, ఖర్చు పెట్టడంలో, కుటుంబ అవసరతలన్నీ చూసుకోవటంలో, రక్త సంబంధులకు ముఖం తిప్పుకోకుండా వారి యొక్క ఖర్చులు ఆపదలున్న వారికి, బీద వారికి ఎల్లదీయడంలో, తమ ఆస్తిలో భాగము వదులుకోవడంలో, అలాగే ప్రభుకి కృతజ్ఞతగా దేవునికి కానుకలు, భాగములు, కృతజ్ఞత అర్పణములు చెల్లించడంలో ఇవన్నీ కలిగి ఉంటే అది ధనాపేక్ష లేని వారని మనం తెలుసుకోవాలండి. కాబట్టి ఈనాడు ఎట్లా ఉన్నారు ప్రజలు? ధనాపేక్షతో ఉన్నారు. దానికోసం ప్రార్థన చేస్తున్నారు, దానికోసం ఉపవాసం చేస్తున్నారు. మా ఆస్తి పెరగాలి, మాకు ఆరోగ్యం ఉండాలి, ఇవి 2 విషయాల కొరకే ప్రార్థన సహాయం కోరుతున్నారు. దేవుని సేవకులు, దేవునికి ప్రతినిధులుగా ఉండవలసిన వారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు స్వార్థం కోసం, ధనాపేక్ష కలిగి. ఇలాంటి స్థితిలో ఆది నుండి ఉంది, ఇప్పుడు కొత్త ఏం కాదు, ఇప్పుడు కూడా ఉంది. దేవుని వాక్యమును మనం అంగీకరించకపోతే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం. ప్రభు వైపు చూడకపోతే మనం నశించిపోతాం. కాబట్టి ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి అంటున్నాడు యేసయ్య. ఏ విధమైన, ఎనీ కైండ్ ఆఫ్ గ్రీడ్, ఏ విధమైన లోభమైనా సరే దానికి మీరు ప్లేస్ ఇవ్వకండి. మీ హృదయంలో, మీ జీవితంలో, మీ మనస్సులో జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఎందుకు మెలకువగా ఉండాలంటే, ఒకని కలిమి విస్తరించుట, అది ఆ విస్తరించే కొలది మనకు అది జీవానికి మూలం కాదంటున్నాడు యేసయ్య. ఏం జీవం అంటే లోకంలో జీవం కాదు, నిత్య జీవం. మన ఆత్మ జీవించడానికి, నిత్య జీవంలో చేరటానికి, పరలోకంలో జీవించడానికి అది మూలం కాదు, అది అవసరానికి రాదు. మన యొక్క ఆస్తి పెరుగుతా ఉంటే అది మనకు ఆధారం కాదు, అది మనకు సరిపోదు, మనకు పనికిరాదు అంటున్నాడు యేసయ్య.